దండాల దొరగారు. ఎందుకు వచ్చావు ఇప్పుడు? డాన్సింగ్ ఆడడానికండి. నీకేమైనా పిచ్చి పట్టిందా? అర్ధరాత్రి ఇప్పుడు గంతులు ఇస్తున్నావు. అసలు మీ అన్నయ్యలందరూ ఎక్కడున్నారు? వాళ్ళు నన్ను పంపించారు దొరా. వాళ్ళే నిన్ను పంపించారా? ఎందుకు పంపించారు? నాకు వచ్చిన డాన్సింగ్ అంతా మీకు చూపెట్టమన్నారు దొరా. ఆ తర్వాత ఉండనా ఎల్లిరానా అని అడగమన్నారు దొరా. ఉండమంటే అక్కడే ఉండిపో, పొమ్మంటే గొల్లుమని ఏడ్చేయమన్నారు దొరా. చూడు, నీకు ఒంటి మీదకి ఓని వచ్చింది కానీ బుర్రలోకి బుద్ధి రాలేదు. ఉండు, రేపు వాళ్ళని పిలిచి. వాళ్ళు ఇక్కడే ఉన్నారు దొరా. ఏరి ఆగండ్రా. ఏమిట్రా ఈ వెదవ డప్పులు మీరును? అవ్వండి. పగలంతా తమరు పుస్తకాలు చదివి చదివి ఊరికే చికాకెత్తిపోయి ఉంటారు కదండి. చేత రాత్రిపూట తమకి కాళ్ళు లాగినా కళ్ళు పీకినా మా సెల్లం చేత సేవలు చేయించుకోవచ్చు కదా అని వేసినట్టే ఉంది మీ స్వామి భక్తి. పెళ్లిగా ఆడపిల్ల చేత నాకు సేవ చేయించచ్చా? తప్పు కదా. పెళ్లి అయిపోయిన ఆడదాంచే చేయిద్దామంటే మాకు ఇంకా పెళ్లిళ్ళు అవ్వలేదండి. మీరంతా ఫూల్స్ రా, ఫూల్స్. ఆయలేదు గీలేదు. మళ్ళీ ఇలాంటి స్వామి భక్తి ప్రదర్శించారంటే సహించేది లేదు. పోనీ నిన్ను నిన్ను వదిలిపెట్టు. నిన్నే కదా కొట్టి పడేసా, మళ్ళీ రోడ్డు మీదకి ఎందుకు వచ్చావు? నిన్ను ఏంటండి మూర్తి గారు, ఈవిడి గారు ఊర్లో జనాలందరినీ కరిసేయాలనా? ఎంత చెప్పినా రోజు ఊరి మీద కొగ్గేస్తున్నారు. పొరపాటు జరిగిపోయింది భీమరాజు. ఏం పొరపాటండి? ఊర్లో జనమంతా ఈవిడిని పోలీసులకు అప్పచెప్పేస్తా ఉంటుంటే నేను విడిపించి తీసుకొచ్చాక తల ప్రాణం తాక్కొస్తుంది. సర్లే నువ్వు వెళ్ళు, నువ్వు రాతల్లి. అమ్మా, ఎందుకమ్మా నలుగురు నోళ్ళలో పడి అల్లరిపాలు అయిపోతావు? పదమ్మా, లోపలికి పోదాం పద. అమ్మగారు, నా మామూలు నెలాఖరికి ఇస్తారు గాని మధ్యలో ఎవరయ్యా? అలాగే అమ్మగారు, నెలాఖరికి వస్తా. రా, నా ప్రాణానికి పాటించావు కదే శనిముండని. ఏమే, నువ్వు మనిషివా రాక్షసివా? అభం శుభం తెలియని ఆడపిల్ల మతిలాగా తిరుగుతూ ఉంటే బజార్ మనిషి చేతి కొట్టిస్తావా? నువ్వు ఆడదానివేనా? ఆడదాన్ని గనక నేను నోరెత్తలేక మీ చెల్లెలి పిచ్చిని, మీ అర్థం లేని పనులని భరిస్తున్నానండి. ఈ పిచ్చిదాన్ని లొంగదీయడానికి బజార్ మనుషులు కాక బంగాళా మనుషులు వస్తారా? సార్ సార్ నమస్కారం సార్. ఎవరు బాబు? నేను డాక్టర్ ఆనంద్. ఈ పక్కనే మా ఎస్టేట్ లో ఉంటున్నాను. నేను ఒక మనస్తత్వ శాస్త్రజ్ఞుడిని. ఇలాంటి మెంటల్ పేషెంట్స్ విషయంలో రీసెర్చ్ చేస్తున్నాను. ఇప్పటికే చాలా మంది డాక్టర్లు ప్రయత్నించారు, పెదవి విరిచారు, వేలకు వేలు ఖర్చయింది. మమ్మల్ని ఇలా ఉండనివ్వండి బాబు. మీరు నిరాశకు అలవాటైపోయి మీ చెల్లాయిని బాగు చేయించాలనే బాధ్యత కూడా మర్చిపోతున్నారు. నన్ను ఒకసారి ప్రయత్నించనివ్వండి. రేపు మీ చెల్లాయి బాగుపడితే మీరే కదా సంతోషించేది. అంతగా అడుగుతుంటే మంకు పట్టు పడతారే, పైగా డబ్బు కూడా వద్దంటున్నారుగా. పదండి, అలా కూర్చొని మాట్లాడుకుందాం. నువ్వు మా అక్కని చంపావు కదరా? అది నా తోడబుట్టిన చెల్లెలైనా తోడు నీడ తల్లి తండ్రి అన్నీ నేనే పెంచాను. దానికి అక్కయ్య ఉండేది. అక్కయ్య? అవును బాబు,
మా విజయ్ కంటే పెద్దది వీణ. ఓ టూరిస్ట్ కంపెనీలో టైపిస్ట్గా చేరింది. వీధిలోకి వచ్చిన ఆడపిల్లకి ఆకాశం అందంగా కనిపిస్తుంది, ఆనందం కొంగు బంగారం అనిపిస్తుంది. ఆ మేనేజర్ కొడుకు శేఖర్తో దానికి పరిచయం అయింది. కాళ్ళు చేతులు కడిగిపోయాయి చేతిలో పెట్టాల్సిన నేను కాళ్ళు చేతులు కట్టేసి నీ చేతుల్లో పెడుతున్నాను బాబు. మీరేం భయపడకండి సార్, అన్ని చక్కబడతాయి.